థ్యాంక్ యూ సార్. కరెక్ట్గా పంచాంగ శ్రవణం చేయాలంటే 1.5 అవర్ పడుతుంది. అందరు ఓకేనా? అయితే 5 minutes. ఓకే. సో మనం కంప్లీట్ పంచాంగ శ్రవణం చేయలేం కాబట్టి మనం క్లుప్తంగా అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అని చెప్పుకొని వెంటనే రాశి ఫలితాలకి వెళ్ళిపోవడం, సరేనా? సో పంచాంగ శ్రవణం చేసే ముందు ఒక చిన్న పంచాంగ శ్రవణ ఫలం చదవాలి. మీకు బ్యాక్ వినిపిస్తుందా? వెనకాల ఉన్న వాళ్ళు ఎవ్రీబడి? ఓకే. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకోయ కర్మసాధక తిదేచ్ఛ శ్రియమాప్నోతి వారాయుధ్యాయ వర్ధనం నక్షత్రాదర్తతే పాపం యోగ ద్రోహ నివారణం కర్మణ్యే వాదికార్య సిద్ధ్యస్య పంచాంగ ఫలవిదం కాలవిత్ కర్మ కృద్ధిమాన్ దేవతా అనుగ్రహం లభేత్. పంచాంగం అంటే 5 అంగములు: తిథి, వారము, నక్షత్రము, యోగము, కరుణం. ఈ 5 మన మనస్థితిని, మన నడవడిని ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ అనే మాట కంటే ఇక పెద్దవాడు ఏదైనా ఉంటే యూజ్ చేయొచ్చు. సో ఈ 5 అవయవములు, ఈ 5 అంగములు ఒక మనిషిని నడిపిస్తాయన్నమాట. ఇది మన పురాతన కాలం నుంచి వచ్చిన నానుడు. సో ఇప్పుడు మిగతా పంచాంగ శ్రవణం వెళ్ళే ముందు, సో పంచాంగం అంటే ఏంటి? ఈ పంచాంగంలో మీరు ఇంట్లో చూసుంటారు, ఇండియాలో పంచాంగం అనేది చూసుంటారు. పంచాంగం అంటే అది ఒక గ్రంథం. అందులో ఒక ఇయర్కి సంబంధించి ప్రతి ఒక్క సెకండ్కి సంబంధించి మన వాళ్ళు నక్షత్రాలకు అనుగుణంగా ఎలా ఉంటుంది, పంటలు ఎలా ఉంటాయి, అసలు పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మనస్థితి ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి దే హ్యాడ్ ఫార్చ్యూన్ టెల్ అనకూడదు కానీ దే హ్యావ్ ప్రిడిక్టెడ్, అంటే దీస్ ఆర్ ద థింగ్స్ అని చెప్పేసి. సో దాన్ని కూడా మనం కూడా ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీలో, యూఎస్లో కానీ, యూకే, యూరోప్, ఎక్కడ, ఆస్ట్రేలియా, ఎక్కడైనా సరే అది కూడా ఫాలో అవుతున్నాము. ఇక్కడ ఉన్న నక్షత్రాల ప్రకారం ఫాలో అవుతున్నాము. సో తిథివార నక్షత్రాలు ఇండియాలో ఉన్నవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రావుకాలం ఉంది, ఇవన్నీ ఇండియాలో టైమింగ్స్ మనం చూడకూడదు. ఇక్కడ తిథి నక్షత్రం ప్రకారం ఇక్కడ చూసుకోవాలి, సరేనా? సో ఇది చెప్పిన తర్వాత స్ట్రైట్ అవే మనము రాశి ఫలాలకు వెళ్ళిపోదాం. అదే కదా అందరికి ఇంట్రెస్ట్? రాశి ఫలాలు ఓకేనా? వెళ్దామా? ఏది సౌండ్ లేదు? ఓం శ్రీ విశ్వేశ్వరనామ సంవత్సర ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాల పట్టిక వెంటనే స్టార్ట్ చేస్తున్నాము. మేషరాశి ఎవరన్నా అండి? చేయొద్దండి తొందరగా. మేషరాశి, మీరు మీ ఆయన మీద డిపెండ్ అయిపోండి ఈ ఇయర్. ఎందుకంటే మీ ఆదాయం 2, వ్యయం 14. మీ వ్యయం 14. సో శ్రవణ్ ఎక్కడున్నాడో చెయ్యొద్దమ్మా ఒకసారి, నీకు పేలిపోద్ది ఈ ఇయర్. ఎందుకంటే ఆమె వ్యయం నీ వ్యయం కాబట్టి. రాజపూజ్యం 5, అవమానం 7. సో 5 మంది పొగుడుతారు, 7 మంది ఏదో ఒకటి అంటారు, కాబట్టి లైట్ తీసుకోవడం. వృషభం ఎవరు? చేతులు ఎత్తండి. వృషభం ఉన్నారా ఎవరైనా? ఆపో, వచ్చేసింది మిస్సెస్ శ్రీరామ్ గారు. సో మీకు ఈ సంవత్సరం అప్పు కావాలంటే చేయొద్దండి ఒకసారి. అప్పు కావాలంటే ఆమెను అడగండి. ఎందుకంటే వృషభం ఆదాయం 11, వ్యయం 5. సో పిచ్చిగా బ్యాంకులో నంబర్స్ బాగుంటాయి. కాకపోతే రాజపూజ్యం 1, అవమానం 3. ఎందుకంటే జాగ్రత్త పడాలి. అప్పించడం మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. జాగ్రత్తగా చూసుకుని అప్పివ్వండి.
మిథునం. మిథునం ఎవరున్నారండి? ఓ చాలా మంది ఉన్నారు. మిథునం మీరు కూడా అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం. మీ ఆదాయం 14, వ్యయం 2. అంటే లాక్కోవడమే తప్ప ఇవ్వటం లేదన్నమాట. రాజపూజ్యం 4, అవమానం 3. సో ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ కర్కాటకం. కర్కాటకం ఎవరు? హ్యాండ్స్ ఉన్నాయా? ఓ ఇక్కడ ఉంది. ఓకే ఓకే, ఒక హ్యాండ్ ఉంది. ఇది మనది మూన్ సైన్ ప్రకారం వెళ్తుంది, ఈ సన్ సైన్ కాదు. మనము ఇంగ్లీష్లో చూసే జోడియాక్ సైన్ అది సన్ సైన్, అది మనం ఫాలో అయ్యేది మూన్ సైన్. సో దీనికి దానికి యూ షుడ్ నాట్ కంపేర్. మీ జాతకము, మీరు పుట్టిన టైం చూసి మీ రాశి, మీ నక్షత్రము చెప్తారు. కాబట్టి డోంట్ గో బై సన్ సైన్. సన్ సైన్ నథింగ్, సన్ షైన్ అది అంతే. ఓకే, కర్కాటకం వచ్చేసి ఆదాయం 8, వ్యయం 2. ఓకే, నాట్ బ్యాడ్. ఏదో రూపాయి ఖర్చు పెడితే 80 పైసలు మనకి, 20 పైసలు ఖర్చు. రాజపూజ్యం 7, అవమానం 3. అంటే పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారండో ఈ ఇయర్. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒకసారి చూడండి, అందరూ పొగిడే వాళ్ళే కనిపిస్తారు. వెనక మాత్రం చూడకండి, తిట్టేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి ఎవరిదండి? సింహరాశి. సింహరాశి వీళ్ళకి ఈ ఏడాది ఒక బ్యాంకు దోచేస్తారు. కాకపోతే వెంటనే పట్టుబడిపోతారు. ఆదాయం 11, వ్యయం 11. సో దోచుకుంది స్వాహ. కాకపోతే కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకు దోపిడీ చేశారు, పట్టుబడ్డారు. కాబట్టి రాజపూజ్యం 3 వాళ్ళ టీంలో ఎవరైతే వాళ్ళ దోపిడీకి సహకరించారో వాళ్ళ టీంలో ఆహా సూపర్, మంచి ప్లాన్. కానీ పోలీసు వాళ్ళు మాత్రం మక్కలేరు అంటారు కదా, అవమానం 6. సో సింహరాశి వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. సో కన్యారాశి. కన్యారాశి ఎవరు ఉన్నారండి? సూపర్. కన్యారాశి కూడా మీరు ఈ ఏడాది అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆ అప్గ్రేడ్ అయితే లభించింది. ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం 14, వ్యయం 2. సో మన ఈటూరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జగదీష్ ఈటూరి. ఎందుకంటే ఆదాయం 14 అంట. ఎందుకైనా మంచిది అకౌంట్ ఒకసారి కంటకట్టి పెడుతుండు. రాజపూజ్యం 6, అవమానం 6. ఎంత పొగుడతారో అంతే తిడతారు, మీ ఆయన్ని కానీ మీ ఆవిడ్ని కానీ. మీరిద్దరు తిట్టుకుంటారని కాదు, పక్కన వాళ్ళు కూడా 6 మంది లెఫ్ట్ సైడ్లో తిడుతుంటారు, 6 మంది రైట్ సైడ్ పొగుడుతుంటారు. సో బ్యాలెన్స్గా ఉంటుంది, సరిపోతుంది. తులారాశి. ఎవరు ఉన్నారా? తులారాశి వచ్చేసి ఈసారి ఆదాయం 11, అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళిపోయారు. వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈక్వల్, 2 ఈక్వల్. వృశ్చికం అంటే స్కార్పియో అని వస్తుంది, కాకపోతే అది సన్ సైన్, బట్ ఇది మూన్ సైన్ ప్రకారం. స్కార్పియో పాపం ఈ ఏడాది అంత పెద్ద బాలేదు. ఆదాయం 2, వ్యయం 14, మోత మోగించేసింది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే రాజపూజ్యం 5, అవమానం 2. పొగిడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు తిట్టేవాళ్ళ కంటే. సో అదొక రకంగా బాగానే ఉంది. ధనస్సు వచ్చేసి ఆదాయం, వ్యయం 2, 5, 5. రాజపూజ్యం 1, 5. మకరం ఉన్నారా? మకర రాశి ఉన్నారు. మకరం 8, ఆదాయం 14, వ్యయం. సో ఈ ఏడాది బ్యాంక్ దోపిడీ ఏం ప్లాన్ చేయకండి. రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి ఎవరైనా ఉన్నారా? కుంభరాశి ఆదాయం 8, వ్యయం 14.
కానీ గుడ్ థింగ్ ఏంటంటే రాజపూజ్యం 7, అవమానం 5. నాట్ బ్యాడ్. కాకపోతే వ్యయం కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. ఫైనలీ మీనరాశి. మీనరాశి ఎవరండి? ఓకే, మిస్సెస్ లెల్లా. ఇక్కడ కూడా మీకు ఆదాయం వ్యయం 2 సేమ్ అండి, 5. కానీ రాజపూజ్యం 3, అవమానం 1. అంటే పొగిడేవాళ్ళు బాగానే ఉన్నారు, తిట్టేవాళ్ళకంటే పొగిడేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది రాశులకు సంబంధించి. కానీ ఒక విషయం ఇంపార్టెంట్ చెప్పగలిగింది ఏంటంటే, మీనరాశి వారికి నిన్నటి నుంచి ఇవాళ నుంచి మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరం నుంచి నెక్స్ట్ 2 months ఎక్స్ట్రీమ్లీ గుడ్ టైం నడుస్తుంది మీనరాశి వాళ్ళకి. ఎక్స్ట్రీమ్లీ గుడ్ టైం. ఇంకా 2 months, నెక్స్ట్ 2 months. సో మీరు ఏం చేయాలనుకున్నా, పెళ్ళాన్ని కొట్టాలన్నా, మొగుడిని కొట్టాలన్నా బాగానే పడతాయి. కొట్టమని కాదు, బట్ ఏది చేసినా సరే మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ 2 months బాగుంటుంది. దాని తర్వాత జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న గ్రహణం అయింది కదా, దాని ఎఫెక్ట్ అనమాట. బట్ అదర్వైజ్ రాజపూజ్యం ఇది 2, 5 పెద్దగా తేడా. సో ఇది రాశి ఫలాలు. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం.